ఉత్తరకొట్టు పంచాయతీ జంగాల్పల్లి గ్రామంలో దళిత కుటుంబానికి చెందిన దేవేంద్ర 439/1 2 ఎకరాల 88 సెంట్లు ఉన్నది. ఆ 2 ఎకరాల 88 సెంట్లు ప్రస్తుతానికి కోర్టులో కూడా ఉన్నది. అట్లాంటి కోర్టులో ఉన్న భూమిని గతంలో విఆర్ఓలుగా పనిచేసిన వాళ్ళు కోర్టులో అని చెప్పేసి 1B అడంగుల్లోన 1B రిజిస్టర్లోన నమోదు చేసినారు. వాటిని ఏది పట్టించుకోకుండా ప్రస్తుతం పనిచేస్తున్న విఆర్ఓ గోవింద్ గారు దళితుల భూముల్ని నేను కూడా దళితులే కదా నన్ను ఏమి చేస్తారులే అని చెప్పేసి ఒక కులాన్ని అడ్డు పెట్టుకొని ఈరోజు దళితుల భూమిని కోర్టులో ఉన్నదాన్ని ఈరోజు అగ్ర కుల పెత్తందారులైన చక్రపాణి నీలములపై నమోదు చేసి ఈరోజు చేతులు దులుపుకునే పరిస్థితులు వస్తున్నది. ఈరోజు సందర్భాల్లో ఆయన సమాచార హక్కు చట్టం కింద కూడా రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అర్జీ పెట్టినా కూడా దాంతో సరైన రిపోర్ట్ రాకుండా దాన్ని మురుగుని పెట్టినారు. మేము కూడా 2-3 పర్యాయాల్లో ఇక్కడికి వచ్చి డీటీ గారితో కూడా మాట్లాడినాం, అదేవిధంగా ఎంఆర్ఓ గారితో కూడా మాట్లాడినాము. ఇది కోర్టులో ఉన్నది, నేనేమి చేయలేదని చెప్పేసిన వాళ్ళు మండల మేజిస్ట్రేట్ గారే ఈ విఆర్ఓ గోవింద్ గారు ఎలా చేస్తారని చెప్పేసి మేము కూడా జాతీయ మానవ హక్కులు మరియు అవినీతి నిర్మూలన సంస్థ ఈ విఆర్ఓ గారిని ప్రశ్నిస్తున్నాము. అదేవిధంగా అధికారం ఉండాలని చెప్పేసి చలాయించి దళితుల భూములు కానీ వేరావుల భూములు కానీ అప్పడంగా అగ్ర కులాలకు అప్పచెప్తే 1035 జీవో ప్రకారంగా ఈ ఎస్సీ అయినా కూడా ఈ విఆర్ఓ పైన ఎస్సీ నమోదు చేయాలని చెప్పేసి కూడా జీవో ఉన్నది. దానిపైన కూడా మేము రేట్ చేస్తాము. చాలా పర్యాయాలు చెప్పినాం. గోవింద్ సార్ దాన్ని చూడండి, ఆయన చిన్న పర్సన్, ఆ భూమి తప్ప వేరే భూములు లేవు. అలాంటి భూమిని మీరు పేదలకి 1 సెంటు భూమి ఇవ్వలేని వాళ్ళు మీరు దళితులు సాగు చేసుకొని జీవనోపాధులు చేసుకుంటున్న సదరు భూమిని ఎలా ఒక అగ్రకుల పెత్తందారులకి ఎందుకు అప్పడంగా అప్పచెప్తారని చెప్పేసి కూడా మేము ఖండిస్తున్నాము. పేదోడు కాళ్ళు అరిగేలా కార్యాలయ చుట్టూ తిరిగినా 1 సెంటు భూమి ఇచ్చేదానికి మీకు చేత కాదు. ఎవరు బాబు సొమ్ము అని చెప్పేసి మీరు ఈరోజు అగ్రకుల పెత్తందారులకు మీరు ఆ భూమిని అప్పచెప్తున్నారు. అందులో అసలు మీకేం సంబంధం? 1 ఇంటి స్థలం ఇవ్వలేని మీరు ఈరోజు అగ్రకులాల భూములు దళితులకి రాయించండి చూద్దాం. మీకు చేతనైతే అగ్రకులాల భూములు దళితులకి రాయించండి. మీకు చేత కాదు కాబట్టి మీరు ఖచ్చితంగా దీన్ని మేము విజయవాడ అదేవిధంగా హైకోర్టు కూడా పోయేదానికి మేము సిద్ధంగా ఉన్నాము. మిమ్మల్ని తప్పు చేసిన వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ విరమించుకుంటున్నాం.